ఇన్ఫర్టిలిటీ అనేది ఒక రావటం. ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఏంటి? స్త్రీ సంబంధమైనవా, పురుష సంబంధమైనవా, మళ్ళీ పురుషుడిలో ఏమున్నాయి అలా. సో ఈ రకంగా మనం అర్థం చేసుకుని, అంటే వాళ్ళ సోషల్ స్ట్రక్చర్ తెలియాలి, వాళ్ళ నేపథ్యం. ఇందాక మా నాన్నగారు లాగా వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా, ఏమున్నాయి. ఎందుకని ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, హ్యాబిట్స్ ఉంటాయి, ముఖ్యంగా స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటాయి. స్పర్మ్ డిఎన్ఏ అనేది డ్యామేజ్ చేస్తుంది. ఆ డిఎన్ఏ డ్యామేజ్ మనకి స్పర్మ్ అనాలిసిస్ లో తెలియదు, సెమెన్ అనాలిసిస్ లో తెలియదు. దే లుక్ ఓకే. సో మీకు ఆ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యింది, డిఎన్ఏ లీక్ అవుతోంది అన్నది మనకి స్పెషల్ టెస్ట్లు చేస్తే కానీ తెలియదు. సో ఆ స్పర్మ్ ని ఐవీఎఫ్ కి వాడితే ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో దాని లేట్ పెటర్నల్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అండి. నాకు ఈ బుక్ రాసేటప్పుడు మా అమ్మాయికి చాలా నచ్చింది ఆ పాయింట్. అదేంటి అంటే, స్త్రీ కణం ఓవంలో ఉండే డిఎన్ఏ, ఆ సెల్లో ఉండే రిపేర్ మెకానిజమ్స్ వల్ల స్పర్మ్ డిఎన్ఏని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుందండి స్త్రీ డిఎన్ఏ. ఎక్సలెంట్ పాయింట్. అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ వచ్చింది ఐవీఎఫ్ ద్వారా, స్పర్మ్ డిఎన్ఏ ఎగ్ లోకి వచ్చేసింది, జైగోట్ ఫామ్ అయిపోయింది, సంయుక్త కణం ఫామ్ అయిపోయింది. అప్పుడు ఉన్న డిఎన్ఏ లోపాలని స్త్రీ సెల్లో ఉండే రిపేర్ మెకానిజమ్స్ ట్రై చేస్తాయి రిపేర్ చేయడానికి. రిపేర్ చెయ్యలేనంత డ్యామేజ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు. రిపేర్ చేసేయగలిగితే రిపేర్ చేసేస్తుంది, చేశాక ప్రెగ్నెన్సీ నిలవచ్చు. అయితే ఇవన్నిటికీ కారణాలు ఏమిటి? డిఎన్ఏ డ్యామేజ్ కారణాలు ఏమిటి? బయట ఫుడ్ తినడం, ఇన్ఫెక్షన్స్, డయాబెటిస్, ఈ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాలిజం, పాన్. చాలా మంది ఏం అడుగుతారు, మా నాన్న తాగాడు, మా నాన్నకి 5 మంది పిల్లలు లేరా, మా ఫ్రెండ్ తాగుతున్నాడు, మా ఫ్రెండ్కి లేరు. అంటే ఇది ఇండివిజువల్ కేసు. అది ఎంత డోసు, ఎంత లెవెల్లో, ఎంత ఎఫెక్ట్ ఎవరికి ఇస్తుంది అన్నది వాళ్ళ జెనెటిక్స్ బట్టి, ఇప్పుడుండే మారుతున్న సమాజం బట్టి, పొల్యూషన్ బట్టి మారిపోతూ ఉంటుంది, ఒత్తిడిని బట్టి. అందుకని ఎలా చెప్తాం, అందరూ ఒకటని చెప్పలేము. సో అందుకని కంపేర్ చేసుకోకూడదు. మా నాన్నగారికి చాలా ఈ రకమైన బ్యాడ్ హ్యాబిట్ ఉండేదండి. సో నేను పెథాలజీ చదివేటప్పుడు ఇంత లావు బుక్ ఉంటుంది మాకు, రాబిన్స్ అని. దానిలో స్మోకింగ్ సైడ్ ఎఫెక్ట్స్ మీద ఇంత బొమ్మ ఇచ్చి ఏ క్యాన్సర్స్ వస్తాయి అని ఓ పిక్చర్ ఉంటుంది. ఇంత లావు బుక్, అసలు అది బ్యాగ్ లో పట్టుకెళ్ళడమే కష్టం. ఊరు పట్టుకెళ్ళి మా నాన్నగారికి చూపిస్తే, మీ డాక్టర్లు అలానే అంటారే, మా బ్యాంక్ లో ఏమి తాగని వాడు, ఏమి స్మోక్ చేయని వాడు, వాడికి క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. అసలు చాలా హ్యూమన్ అజంప్షన్స్ చాలా ఉంటాయి. అయితే అది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు. రేరెస్ట్ ఆఫ్ రేర్ ని తీసుకుని కామన్ థింగ్స్ ని వదిలేయకూడదు. సో ఇప్పుడున్న పురుషులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హ్యాబిట్స్ ఉంటే ఆ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ స్పర్మ్ కనిపించవు. మీరు సెమెన్ అనాలిసిస్ చేస్తే అంతా బానే ఉంటుంది, డిఎన్ఏ కనిపించదు. ఆక్సిడేటివ్ ఎంత తీసుకుంటున్నాము అనేది కూడా, డోసేజ్ ఎఫెక్ట్ అంటే ఇంత కొంతమందికి ఎఫెక్ట్ ఇవ్వచ్చు, ఇంత కొంతమందికి ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో ఎంతైనా విషయం ఎంత ఎవరికి ఎంత లెవెల్ అంటే ఇది కూడా అంతే. సో తీసుకోకూడదు. ఐడియల్లీ ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటానికి, ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, 3 రకాల ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో, అలాగే ఇందాక చెప్పిన లంబాడి అబ్బాయి కేసులో డ్రగ్స్ కూడా ఉన్నాయో, ఆ వాటి జోలికి వెళ్లకుండా ఉంటే, వెళ్ళి స్త్రీని పాత్రధారణ చేసి, ఇప్పుడు మీకు ఆ టెస్ట్ మనం చేయట్లేదు, పురుషుడికి డిఎన్ఏ డ్యామేజ్ ఉందని, డిఎన్ఏ డ్యామేజ్ ఉందని చేయకుండా, అతని హ్యాబిట్స్ మానకుండా స్పర్మ్ కౌంట్ టెస్ట్ చేసి బానే ఉందని చెప్పి మనం ఐవీఎఫ్ కి వెళ్ళిపోతే, అది లేట్ పెటర్నల్ ఎఫెక్ట్ వల్ల ఐవీఎఫ్ సక్సెస్ కాకపోతే మళ్ళీ స్త్రీనే కామెంట్ చేస్తున్నారు, నీ వల్లే ప్రెగ్నెన్సీ రాలేదు అని. అంటే ఏంటి, మనం పురుషుడిని సరిగ్గా చూడకుండా అతని రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అర్థం చేసుకోకుండా ఒక ఆధిక్యాన్ని, అంటే సొసైటీ ఇచ్చిన ఆధిక్యం ఒకటి ఉంది, మెడికల్ గా కూడా ఉంది. చాలా మీరు వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా చూస్తే చాలా ఏళ్ళు స్పర్మ్ కౌంట్ ని వాళ్ళు కన్సిడర్ చేయలేదు, స్త్రీయే పాత్ర అన్నారు. మా సైన్స్ లో కూడా ఇప్పుడు మీరు చూస్తే సర్జన్స్ కూడా స్త్రీలు తక్కువ ఉంటారు డాక్టర్స్ లో. అలా కూడా జెండర్ చాలా డిస్క్రిపెన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ అది కూడా కాదు. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్స్ కూడా ఎవరు చేయరు.
ఇన్ఫెక్షన్ ఉంటుంది అనుకోండి, పస్ సెల్స్ ఉంటాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది, మంచి యాంటీబయాటిక్ ఇవ్వాలి, ఆహారం ఇంప్రూవ్ చేయాలి, జంక్ తినకూడదు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో యువత ఏమైపోయారంటే ఏ కొత్త రెస్టారెంట్ వస్తే ఏది ఏం టేస్ట్ ఉంది చూసి రేటింగ్స్ చూసుకుని హైదరాబాద్లో ఉండే అన్ని రెస్టారెంట్స్ రుచి చూసేస్తున్నారు. మరి అవన్నీ మంచి విషయాలా అంటే కాదు. సో ఇంటి పట్టున భోజనం చేయడం అన్నది, హోమ్ బేస్డ్ ఇంట్లో వండుకున్న ఆహారం ఉన్న ఆరోగ్యం వేరు. ఎన్నిసార్లు రీహీట్ చేస్తే అన్ని రకాల పోషకాలు, బి కాంప్లెక్స్, సి అన్ని పోతాయండి.